అబ్బా! ఎండలేట్రా ఇలా వాయుగొడేత్తన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటాయి ముందు ముందు ఎలా ఉంటుందో. నాన్నగారు ఎండలో ఊపున్న పెళ్ళికొడుకులా వాన్ చేస్తున్నాయండి. అందుకని అందుకని ఒక మంచి ఏసీ కొనిసిస్తే అంటే ఏసీ సరిపోద్దా బాబు, కూలరు ఫ్రిడ్జ్ కూడా ఏమన్నా కొనమంటావా? లేదు ఏసీ సరిపోద్ది నాన్నగారు. ఏమే మొన్న లేత లెదర్ బెల్ తెచ్చాను కదా, అదేది బావగారికి చల్లని గాలి కావాలంట, దాని తెస్తే సరిపోద్ది అనుకుంటాను. వద్దురండి నాన్నగారు, బయట నుంచి చూడండి ఎంత ఏసీ రండి గాలి వస్తుందో. ఏసీ ఎందుకు వేస్ట్ ఒక్క పోలారా బాబు, కనీసం కరెంట్ అన్న ఉందా, లేకపోతే ఒక్క బదులో చచ్చిపోతున్నాను. నీ అమ్మ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఎలాగో కరెంట్ పోయింది కదా, బయటికి వెళ్దాం. మీరు ఫోన్ చేద్దాం. ఏ అర్జును, అలా బయటికి వెళ్దాం రారా. ఇప్పుడా బయట చూసావా? ఇప్పుడే మన వీధి ఎవరన్నా ఏసీ ప్లేయర్ తాత ఉన్నాడు కదా, ఆడికి బయట నేడంట. ఏంటి మన పబ్జీ ఏసీ రొమాంటిక్ రామారావా దేట్రా? అవునరా బాబు, మరి ఏమిటనుకున్నావు, బయట ఎండలు మామూలు లేవు. రే కరెంట్ పోయిందిరా మామ, రారా వెళ్దాం, బయటికి వెళ్దాం. ఇంట్లో ఒక్కబడేస్తున్నారా రే. నేను మాత్రం రానురా, ఎండలు చితక్కుడేస్తున్నాయిరా బాబు, ట్యాన్ అయిపోతాను రా బాబు. ఏసీ వేసుకుని చక్కగా పడుకుంటాను రా. కరెంట్ లేదు కదరా మామ, ఎలారా? రే నీకు తెలియదా, మొన్న ఇన్వర్టర్ పెట్టించాను. ఓడి అమ్మ, వీడి పని బాగుంది కదరా, వీడు కూడా హ్యాండ్ ఇచ్చేసాడు. మరి ఎలాగంటావు ఇప్పుడు? రే కృష్ణ, వెళ్ళి ఒక దోమలు పెడది. రాత్రి 10 గంటల వరకు కరెంట్ రాదంట. ఏంటి రాత్రి 10 గంటల వరకు కరెంట్ రాదా? అప్పటివరకు ఏం చేస్తారు నాన్నగారు? ఏమో రా బాబు, చెట్లను అడుగుతున్నారంట. ఓడి అమ్మ, నా దోలే. ఎలా అయితే పనవ కానీ మన సూపర్ మ్యాన్ అవతారం ఎత్తాల్సిందే. రీ అవతారం ఏంట్రా దొంగలట్టి వాళ్ళగా? అమ్మ నీకు తెలియదే, దీన్నే సూపర్ మ్యాన్ అంటారే. ఏదో మ్యాన్ రా, ముందైతే ఆ దోమలు బట్టి తెచ్చు కదా, అదేది ఇదిగోనే కనబట్టలేదా? రే కృష్ణ, ఊసే ఇద్దరు దుప్పటెట్టుకుని పైకి వచ్చాను. ఈ దోమలు మామూలు మా ఇంట్లోని అలా ఒక్కబడేస్తుంది, పైన అయితే చల్ల గాలేస్తుంది. పైకి వచ్చాను, మీరు ఏమని చెప్తాను. ఎందుకు నాన్నగారు, పైన ఏమన్నా పాటేస్తున్నారా ఏంటి? తినరా ఎక్స్ట్రా చేయకుండా. నాన్నగారు ఈరోజు అమావాస్య కాదురా. ఎందుకు? అది చంద్రుడు పూర్తిగా ఉన్నాడు కదండి. రే ఎవడరా నీ చెప్పింది? నీ పుణ్యంకి అమావాస్యకి కూడా తేలది ఏట్రా? అవును, దోమలు పెట్టేదిరా. ఇదిగో నాన్నగారు ఇక్కడే ఉంది. దోమలు ఎక్కువ ఉన్నాయి, దోమలు పెడతాడు చంపారు. ఇప్పుడు చూడండి నాన్నగారు, బాబులో ప్రభాస్లా, మగధలో రామ్ చరణ్లా వాటికి చెమటలు పట్టిస్తాను చూడండి. రే అంత పెద్ద డైలాగులు వద్దు కానీ ముందెళ్ళి దోమలు కొట్టు. సరే నాన్నగారు. రే చూసుకోరే, ఈ బ్యాట్ నేలకు తగిలిందా నీ పని అయిపోయిందే. ఇదేంటి నాన్నగారు, నేను చిన్న కుర్రన్నా ఇలా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి. అమ్మ చూడే, ఇంకెక్కడన్నా ఉన్నాయా దోమలు? అవిగోరా అక్కడ ఉన్నా చూడు దోమలు. రే నీకు ముందే చెప్పాను రా, ఇప్పుడు నీ వల్ల 250 రూపాయలు బొక్కరా మాకు. ఏమే బెల్టది, నువ్వు ముందు బెల్టది, కొత్త తెచ్చిన కదా బెల్టది. నాన్నగారు వద్దండి, ఇప్పుడే దోమలు కూడేది, ఇప్పుడే ఒళ్ళు ఓనం అయిపోయింది. వద్దండి నాన్నగారు, వద్దు.